హెచ్ఎంపీవీ వైరస్ ప్రస్తుతం మరో లాక్డౌన్ రాబోతుంది. చైనాలో ఇప్పటికే హాస్పిటళ్లు నిండిపోయాయి. శ్మశానాల్లో స్థలం ఖాళీ లేదు. ఇలా అనేక వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇప్పటికే ఇండియాలో చాలా మంది ప్రజలు పానిక్ మోడ్లోకి వచ్చేసారు కూడా. కానీ ఈ హెచ్ఎంపీవీ వైరస్ కు సంబంధించిన నిజాలేంటి? చైనాలో నిజంగానే ఆ పరిస్థితులు ఉన్నాయా? అక్కడి ప్రజలు వణికిపోతున్నారా? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు లైవ్ లో. అశోక్, చెప్పండి. ఇప్పటికే హెచ్ఎంపీవీ వైరస్ ద్వారా లాక్డౌన్ రాబోతుంది అనే వార్తలు, చాలా మంది చనిపోతున్నారు అనేవి కూడా మనం చూస్తున్నాము. అసలు ఈ వైరస్ ద్వారా వచ్చిన వార్తలు ఏంటి, డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? ఒక ప్యానిక్ అయింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశం మొత్తం కూడా వణికిపోతుంది. మళ్ళీ కరోనా నాటి సిచ్యువేషన్స్ వస్తాయా, మళ్ళీ మాస్కులు, మళ్ళీ శానిటైజర్లు, లాక్డౌన్లు, ఇట్లా రెడ్ జోన్లు, ఇలా ప్రతిదీ కూడా ఒక భయంకరమైన సిచ్యువేషన్ ఫేస్ చేస్తామంటూ రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే విపరీతంగా చైనాలో అలా ఉంది, ఎలా ఉంది అంటూ, అక్కడ నుంచి వైరస్ వచ్చేసిందంటూ కొన్ని ఫేక్ వీడియోని రన్ చేస్తున్నారు. ఎప్పుడు గతంలో ఉన్న వీడియోలను తీసుకొచ్చి ఇప్పుడు రన్ చేస్తున్నారు. అట్లాగే శాటిలైట్ ఛానల్స్లో, మీడియాలో కూడా, నేషనల్ మీడియా కావచ్చు, లోకల్ మీడియా కావచ్చు, రీజనల్ మీడియా కావచ్చు, ప్రతి మీడియాలో కూడా చైనా గురించి, చైనాలో వైరస్ గురించి అవగాహన లేకపోతే టీఆర్పీల కోసమో, సెన్సేషన్ కోసమో ఈ వీడియోలన్నీ రన్ చేస్తుంటే జనాలంతా కూడా ప్యానిక్ అయిపోతున్నారు, ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే కరోనా నాటి పరిస్థితుల్లో ఎంతటి దారుణాలు అనుభవించారో, ఎంతటి మానసికంగా ఎంతటి బాధ, ఆవేదన అనుభవించారో అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు. మరొకసారి కనుక అలాంటి సిచ్యువేషన్ వస్తే ఈసారి తట్టుకునే ఓపిక మాకు అందరికీ లేదని జనాలంతా కూడా చాలా బాధతో ఉన్నారు. ఎందుకంటే అప్పుడు కరోనా వల్ల ఫైనాన్షియల్గా నష్టపోయి ఇప్పటికీ కూడా కోలుకోని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే కరోనా టైంలో ఫ్యామిలీ మెంబర్స్ని కోల్పోయి ఇప్పటికీ ఆ బాధలోంచి బయటికి రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దేశవ్యాప్తంగా. సో ఇప్పుడు ఎప్పుడు లేని మళ్ళీ హెచ్ఎంపీవీ వైరస్ అంటూ దీని మీద రకరకాల ప్రచారం చేయటం, బాధ్యత లేకుండా కొంతమంది వ్యవహరించడం, ఇష్టారాజ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, వీటన్నిటి వల్ల జనాల్లో ఆందోళన మరింత పెరిగింది. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆరోగ్య శాఖ, రాష్ట్రాల్లో ఉన్న ఆరోగ్య శాఖలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చెప్తున్నారు ఇది పెద్ద ప్రమాదం కాదు, ఇది ఇప్పుడు కొత్తగా పుట్టిన వైరస్ కూడా కాదు, ఇది గతంలో ఉన్న వైరసే, శీతాకాలంలో సాధారణ జలుబు మాదిరిగా ఇది కొంత ఎఫెక్ట్ చూపిస్తుంటుంది, ఆ తర్వాత తగ్గిపోతుంది, దీని గురించి ఆందోళన వద్దు అని వాళ్ళు చెప్తున్నా కూడా జనాలు నమ్మట్లేదు. ఎందుకంటే సోషల్ మీడియా ప్రభావం వల్ల దాన్ని నమ్ముతూ ఉన్నారు. అసలు చైనాలో సిచ్యువేషన్ ఎలా ఉంది? సోషల్ మీడియాలో లేకపోతే మెయిన్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్టుగా, ప్రసారం చేస్తున్న వీడియోల మాదిరిగా నిజంగా చైనాలో అంతటి భయంకరమైన సిచ్యువేషన్ ఉందా? చాలా వీడియోలు చూపిస్తున్నారు. శ్మశానాల ఖాళీలు ఇవ్వని, ఎక్కడ పడితే అక్కడ శవాలు పడి ఉన్నాయని, కరోనా వచ్చేసి హాస్పిటల్స్ అన్ని నిండిపోయాయని, ఇట్లా కొన్ని వీడియోలు బయటికి తీసి వాటి సర్క్యులేట్ చేస్తున్నారు. అసలు ఆ వీడియోల్లో ఉన్న వాస్తవం ఎంత? ఒకసారి మనం మాట్లాడదాం. డైరెక్ట్గా చైనాలో సౌత్ చైనా గ్యాంగ్జో సిటీ నుంచి మన తెలుగు వ్యక్తి ప్రశాంత్ ఉన్నారు మనకి లైవ్లో అందుబాటులో. ప్రస్తుతం చైనా గ్యాంగ్జో సిటీ నుంచి ఆయన తన ఆఫీస్ నుంచి ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అసలు ఈ వార్తల్లో వాస్తవం ఎంత, ఈ ప్రచారంలో నిజం ఎంత? ఒకసారి ప్రశాంత్ గారిని అడుగుదాం. ప్రశాంత్ గారు నమస్తే. నమస్కారం అండి అశోక్ గారు. వెరీ నైస్ టాకింగ్. మీరు అక్కడ గ్యాంగ్జో సిటీలో ఏం చేస్తుంటారండి? నేను వచ్చేసి ఇక్కడ స్కూల్లో పనిచేస్తుంటానండి, టీచింగ్లో ఉన్నాను ప్రస్తుతానికి. ఓకే, మీరు అంటే మీరు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారండి చైనాలో? నేను గత 8 సంవత్సరాల నుంచి చైనాలో ఉంటున్నాను. ఈ ఫిబ్రవరి వస్తే 9 years అవుతుంది నేను చైనాలో ఉండబట్టి. ఓకే, అంటే అప్పుడు వ్యూహాన్ సిటీలో స్టార్ట్ అయిన కరోనా సిచ్యువేషన్ నుంచి ఇప్పటి వరకు మీరు చైనాలోనే ఉన్నారు? అవునవును, మొత్తం నేను కంప్లీట్ కరోనా టైంలో కూడా నేను చైనాలోనే ఉన్నాను అనమాట. ఓకే, కానీ ఇప్పుడు భారతదేశం గజగజ వణిగిపోతుందండి. చైనాలో ఏదో వైరస్ వచ్చేసింది, ఆ హెచ్ఎంపీ వైరస్ విస్తృతం అయిపోయింది, హెచ్ఎంపీ వైరస్ వల్ల శ్మశానాలు ఖాళీగా లేవు, హాస్పిటల్స్ అన్ని నిండిపోయాయి, శవాలు ఎక్కడికక్కడ పడి ఉన్నాయని ఇక్కడ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీరు అక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నారు. అసలు వాట్ ఈస్ ద సిచ్యువేషన్? ఓకే అశోక్ గారు, థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఈ క్వశ్చన్ అడిగినందుకు. నేను కూడా చాలా న్యూస్ ఛానల్స్లో అండ్ వీడియోస్లో చూశాను అనమాట. శ్మశానాలు మొత్తం నిండిపోయినాయి, హాస్పిటల్స్ అన్ని కిటకిటలు ఆడిపోయినాయి అని చెప్పేసి అంటున్నారు. వాస్తవానికి చూసుకుంటే ఇక్కడ అలాంటి పరిస్థితులు అయితే ఏమీ లేవు. ఏవైతే వీడియోలు వైరల్ చేస్తున్నారో నాకు తెలిసి అవి పాత వీడియోలు అయి ఉండొచ్చు, ఆర్ ఇక్కడున్న జనాభాకి ఇక్కడ మనలాగా చిన్న చిన్న క్లినిక్స్ ఉండవు కాబట్టి, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి కాబట్టి నిజంగానే హాస్పిటల్స్లో అలా ఉన్నారేమో తప్పిస్తే ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఇంత వాళ్ళు చూపిస్తున్నంత డేంజరస్గా అయితే ఇక్కడ లేవన్నమాట. ఇక్కడ సిడిసి, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అని చెప్పేసి మాకు బులెటిన్ రిలీజ్ చేస్తుంటుంది. అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఎన్ని కేసులు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మొత్తం రిలీజ్ చేస్తుంది అనమాట.
అందులో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎస్ ఉన్నాయి, హెచ్ఎంపీవీ కేసులు అయితే ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. కానీ వీళ్ళు చూపిస్తున్న ప్రమాదకర స్థాయిలో మరీ కిక్కిరిసిపోయేంతగా అయితే లేవన్నమాట. అయితే ఇది వచ్చేసి కొత్త వైరస్ ఏం కాదు. చాలా మంది మన దగ్గర భయపడుతున్నారు, అమ్మో కొత్త వైరస్ వచ్చేసింది, చైనా వాళ్ళు ఏదో వైరస్ పంపించేశారని. ఇదైతే కొత్త వైరస్ అయితే కాదు. నెదర్లాండ్స్లో 2001 నుంచి ఈ వైరస్ అయితే ఉందన్నమాట. అయితే నార్మల్ చలికాలంలో ఏదైతే నార్మల్ ఫ్లూస్ ఉంటాయో అలాంటి ఫ్లూ వైరస్ అనమాట ఇది ఉంది అనమాట ఇక్కడ. నేను నిన్న నడుచుకుంటూ వెళ్ళి చూశాను ఒక హాస్పిటల్లో. ఇంత నిజంగా అంటే న్యూస్ ఛానల్ చూసి నిజంగా ఇలా ఉందా అని చెప్పేసి నాకే డౌట్ వచ్చి నేను వెళ్ళి చూశాను. ఎక్కడైతే అలాంటి పరిస్థితులు అయితే లేవు అని చెప్పేసి అనాలి. ఇంకా ఆ హాస్పిటల్స్ ఆ వీడియోస్ అన్నీ నాకు తెలిసి ఖచ్చితంగా పాత వీడియోస్ అనమాట. ఓకే, అంటే మీకు అక్కడ రిస్ట్రిక్షన్స్ పెట్టడం కానీ, రెడ్ జోన్లు పెట్టడం కానీ, లేకపోతే గతంలో కనుక శానిటైజర్ మస్ట్గా వాడాలి, మాస్క్ ఖచ్చితంగా పెట్టుకోవాలని, లేకపోతే నలుగురు ముగ్గురు కలిసి వెళ్ళకూడదని, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయండి మీరున్న చోట? అశోక్ గారు నేను ఒకటి చెప్తాను. నేను పనిచేసేది స్కూల్లో దాదాపు 100 మంది టీచర్లు పైన ఉన్నారు. 1500 మంది పైన పిల్లలు ఉన్నారనమాట. 2 years నుంచి 15 years వరకు. సో స్కూల్లోనే ఎలాంటి ఇబ్బంది మాకు లేదు అని చెప్పేసి అంటే బయట ఎలా ఉంటుందో పరిస్థితి మాకు ఇంకా క్లియర్గా తెలిసి ఉంటుంది కదా. 1500 మంది పిల్లల్ని నేను ఎవ్రీడే చూస్తున్నాను అనమాట. ఇక్కడైతే అలాంటి పరిస్థితులు లేవు. ఒక్కరు కూడా రోడ్డు మీద మాస్క్ పెట్టుకోవడం ఇప్పటివరకు నేను చూడలేదు. అండ్ శానిటైజర్ గురించి కూడా మాట ఎత్తడం అయితే చూడలేదు. కాదంటే సిడిసి వాళ్ళైతే ఏమన్నారంటే కుదిరితే జనరల్ ఎవ్రీ ఇయర్ ఫ్లూకి అయితే మీరు ఎలా అయితే వ్యాక్సినేషన్ తీసుకుంటారో అలానే వ్యాక్సినేషన్ తీసుకోండి అని చెప్పేసి ఒక చిన్న బులెటిన్ అయితే రిలీజ్ చేశారు. అంతే తప్పించి ఇక్కడ అంత ఘోరంగా పరిస్థితులు అయితే నిజంగా లేవు ఇక్కడ నేను చూస్తున్నాను. బట్ అయితే మాకు మీరు చెప్తున్న దాంట్లో మీరు కూడా మాస్క్ పెట్టుకుని లేరు. బేసిక్గా నిజంగా జనాలందరూ సర్క్యులేట్ చేస్తున్న వీడియోల ప్రకారం మీరు మాస్క్ పెట్టుకుని మాట్లాడలేని స్థితిలో ఉండాలి. మామూలుగా అయితే చాలా రిలాక్స్డ్గా ఉన్నారు, చక్కగా మాస్క్ లేకుండా ఉన్నారు. అది కూడా స్కూల్లో పనిచేస్తున్నారని చెప్తున్నారు మీరు. ఈ స్కూల్లో పనిచేస్తున్న స్కూల్లో నాకు 1500 మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. సో ఒక్కరు కాపని ఇద్దరికి నాకు తెలిసిపోతుంది కదా ఈజీగా. స్కూల్లో అంటే మనకి తెలిసిపోతుంది కదా. ఇక్కడ ఎలాంటి కేసెస్ లేవు, ఏవి లేవు ఇక్కడైతే. ఓకే, అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే అండి, చైనాని బూచిగా చూపించి చైనాలో ఏదో జరిగిపోతుంది, చైనాలో చచ్చిపోతున్నారు, అక్కడ నుంచి వైరస్ వచ్చేస్తుంది అని ప్రచారం చేయటం ద్వారా ఇండియాలో ఒక మాఫియా, అది ఏ మాఫియా అన్నది నేను డైరెక్ట్గా చెప్పలేను కానీ మాస్కులు అమ్ముకోవడానికి, శానిటైజర్లు అమ్ముకోవడానికి, వ్యాక్సిన్లు అమ్ముకోవడానికి చేసే ఒక బిజినెస్ చేసే మాఫియా దీన్ని స్ప్రెడ్ చేస్తోంది. అది కూడా పర్టికులర్గా చైనాను బూచిగా చూపించి. సో అలాంటి వాళ్ళందరికీ ఈజీగా ఏది చెప్పినా చైనా అంటే అమ్మో వచ్చేసింది అని చెప్పేసి నమ్మేస్తారు. మీరు నమ్మరు, రోజుకి నాకు 10 ఫోన్లు వస్తాయన్నమాట. మా చుట్టాలు, మా బంధువులు, మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అక్కడ ఎలా ఉంది పరిస్థితి అంతెందుకు. నిన్న మా మమ్మీ ఫోన్ చేసి కూడా ఏంటి అలా ఎలా ఉంది పరిస్థితి అని చెప్పేసి అడిగేస్తుంది అనమాట. ఎవ్రీడే తను మమ్మల్ని చూస్తుంది, అయినా కూడా మీడియా అంత ప్రభావితం చేసింది ఇలా ఉంది అని చెప్పేసి. సో అంత ప్యానిక్కి గురవ్వాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికైతే నేను అంటాను అనమాట. కుదిరితే నార్మల్ వ్యాక్సినేషన్ తీసుకుని ఉండండి. నార్మల్గా ఏదైతే జలుబు దగ్గు అని చెప్పేసి చలికాలంలో వస్తుందో అలాంటిది ఇక్కడ. ప్లస్ ఇక్కడ వచ్చేసి మీరు ఇంకా నార్త్కి వెళ్తే గజ్జలాడిపోయే చలి ఉంటుంది. ఆ చలికి జలుబు దగ్గు రావడం చాలా న్యాచురల్. అలాంటిదే ఇది హెచ్ఎంపీవి కూడా. సో దాని గురించి అయితే ఇండియాలో అయితే అమ్మో అసలు నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను. మినిమం వాట్సాప్లో నాకు 10 మెసేజ్లు ఉంటాయి. హౌ ఇస్ ద సిచ్యువేషన్ ఇన్ చైనాలో ఎట్లుంది అని చెప్పేసి. అంకుల్ అయితే వాయిస్ మెసేజ్లు పెడుతున్నారు. ఫ్యామిలీ గ్రూప్స్లో అరే మీరు వచ్చేయండి రా అని కూడా అంటున్నారు. అలాంటి పరిస్థితి అయితే నిజంగా ఇక్కడ ఏం లేదు. ఇక్కడ మీరు ఫ్యామిలీతోనే ఉంటున్నారండి అక్కడ? నేను, మా బాబు, మా పాప, మా వైఫ్ నలుగురం కలిసి ఇక్కడే ఉంటాం. వాళ్ళు కూడా ఇదే స్కూల్కి వస్తారు. మాకు తెలిసిపోతుంది కదా ఇక్కడ, అంటే పిల్లలతో ఉంటుంటే మాకు తెలుస్తుంది కాబట్టి ఇక్కడ. రైట్, వైరస్ కి సంబంధించి ప్రస్తుతం అయితే మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్, మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్ లో అయితే సిద్ధంగా ఉన్నారు. అశోక్, ఓవర్ టు యు. మళ్ళీ మధ్యలో కొద్దిసేపు హోల్డ్లో పెట్టాము. సో ఇప్పుడు పర్టికులర్గా తెలుగు వాళ్ళకి మీరేం మెసేజ్ ఇస్తారు ప్రశాంత్ గారు? సో ఇప్పుడున్న పరిస్థితులలో మనం ప్యానిక్ అవ్వాల్సిన పరిస్థితి లేదు, జాగ్రత్తగా ఉండాలి మాత్రమే. జాగ్రత్త కూడా ఎందుకు ఉండాలి అని చెప్పేసి అంటే చైనా నుంచి ఏదో వైరస్ వచ్చేస్తుందని జాగ్రత్తగా ఉండడం కాదు. ఇది ఇప్పుడున్నది చలికాలంలో దగ్గు, జలుబు, తలకాయ నొప్పి, కడుపులో తిప్పడం ఇలాంటివన్నీ నార్మల్గా వస్తున్నాయి. మన దగ్గర ఏంటి అని చెప్పేసి అంటే వీటికి సరైన పేర్లు పెట్టినా కూడా మనకి అంత రాదనమాట. సో ఇక్కడ ఏంటి అని చెప్పేసి అంటే హెచ్ఎంపీవీ అని, H1N1 అని చెప్పేసి వైరస్కి ఆర్ ఇన్ఫ్లుయెన్సాకి, ఫ్లూలకి పేర్లు పెడతారు.
ఆ పేర్లని తీసుకుని కొంతమంది దాన్ని ఒక రకంగా ప్రొజెక్ట్ చేసి మనుషులకి అంటే జనాలకి భయాందోళనకి గురి చేస్తారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరి దాకా అవసరం లేదు. చెప్పాను కదా, మా మమ్మీనే ఫోన్ చేసి అరే నువ్వు చెప్తున్నావు కరెక్టే కానీ నిజంగానా ఇదంతా, మరి ఇక్కడేమో ఛానల్స్ ఇలా చూపిస్తున్నారని చెప్పేసి అన్నారనమాట. సో ప్యానికి గురి కాకండి అని అయితే నేను ఒకటి చెప్తాను ప్రస్తుతానికైతే. ఓకే, అండ్ ఆ వీడియోస్ ఏవైతున్నాయో నేను ప్రత్యక్షంగా నడుచుకుంటూ వెళ్ళి మాకు దగ్గరలోనే ఒక హాస్పిటల్ ఉంది, పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్. ఆ గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళి కూడా చూశాను. దాంట్లో కూడా అంత కిక్కిరిసిపోయి జనాలు అయితే లేరు. అండ్ సెకండ్ వచ్చేసి ఏది శ్మశానాల దగ్గర క్యూలు కడుతున్నారు అని చెప్పేసి అన్నారు. అదైతే ఒక పెద్ద జోక్. శ్మశానాల దగ్గర క్యూలు కట్టే అంత ఉండదు ఇక్కడ. సో అది కూడా కంప్లీట్ ప్రస్తుతానికైతే ఫేక్ అని చెప్పేసి అంటాను నేను. ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే అమ్మో సెలైన్లు పెట్టేస్తున్నారు, ఇవన్నీ పెట్టేస్తున్నారు అని చెప్పేసి. అంటే ఇక్కడ తలనొప్పి వచ్చినా కడుపు నొప్పి వచ్చినా కూడా ఈజీగా సెలైన్ పెట్టేస్తారు అనమాట. సో అది కూడా మనం దాన్ని కూడా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న పరిస్థితులలో భయపడకుండా ఆరోగ్యాన్ని జాగ్రత్త పెట్టుకోండి, రోజు కుదిరితే ఎక్సర్సైజ్ చేయండి, అదే మనకి మహాభాగ్యం అని అయితే నేను అంటాను నేను. అంటే ఇప్పుడు మీరున్నది సౌత్ చైనాలో కదండి? అవునవును, సౌత్ చైనా గ్యాంగ్జో. అంటే మీకు వ్యూహాన్ లాంటి సిటీస్ కానీ బీజింగ్ కానీ ఇవన్నీ ఎంత డిస్టెన్స్లో ఉంటాయండి? సే ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఇండియాతో కంపేర్ చేస్తే బెంగళూరు లాంటి సిటీలో ఉంటాను, ఢిల్లీ వచ్చేసి నాకు బీజింగ్ అనమాట. సో మనం నార్త్కి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ పెరుగుతుంటుంది. టెంపరేచర్ పెరిగే కొద్దీ మనకి జలుబులు, దగ్గులు అండ్ ఈ ఫ్లూ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో అక్కడ ఎక్కువ ఉంటుంది తప్పిస్తే ఎక్కువ ఉంటుంది, ఇక్కడ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. అంటే మీరు అక్కడ సోషల్ మీడియా ఉంటుందండి? ఇక్కడలాగా ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నీ ఉండవు అనుకుంటా కదా? మాకు వీచాట్ అని చెప్పేసి ఉంటుంది, అన్ని మొత్తం వీచాట్ లోనే ఉంటుంది. వెబో అని ఉంటుంది, అన్ని న్యూస్ కూడా వెబోలో వచ్చేస్తుంటాయి అనమాట. వెబో అండ్ వీచాట్. వీచాట్ అండ్ వెబో. అంటే ఇక్కడలాగా ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టా ఇవి ఉండవు? అవన్నీ మనకి ఇక్కడ అన్ని బ్యాన్. ఫేస్బుక్ కానీ, గూగుల్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, అన్ని యూట్యూబ్ కానీ అన్ని బ్యాన్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు మీరు గమనిస్తున్న వెబోలో కానీ లేకపోతే ఇంకోటి చెప్పారు వీచాట్ అని, వీచాట్లో కానీ అక్కడ పోస్టులన్నీ మీరు అబ్జర్వ్ చేస్తుంటూ ఉంటారు కదా, మీరు కూడా హ్యాండిల్ ఉండి ఉంటుంది. అక్కడెక్కడన్నా అసలు చైనాకి సంబంధించిన వైరస్కి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా గమనిస్తున్నారా? చూస్తూనే ఉన్నాను. అదే నేను చెప్పాను కదా, సిడిసి సెంటర్ ఫర్ డిసీజ్ అండ్ కంట్రోల్ ప్రివెన్షన్ వాళ్ళు మాకు ఈ బులెటిన్ రిలీజ్ చేశారు. సో ఇప్పటికైతే హెచ్ఎంపివి కేసులు ఉన్నాయి కానీ అంత పెద్ద మొత్తంలో లేవు. వ్యాక్సినేట్ చేసుకోండి, చేతులు కడుక్కోండి, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి చెప్తున్నారు. కానీ అది కూడా దేనికి? చలికాలం కాబట్టి, చలి పెరుగుతుంది కాబట్టి ఈ ఫ్లూ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. కానీ ఆ పానికింగ్ సిచ్యువేషన్ అయితే ఇక్కడ లేదు. ఓకే, ఎలాంటి అలర్ట్లు కూడా లేవు ప్రభుత్వం నుంచి? ఎలాంటి అలర్ట్ లేదు. ఎందుకంటే నేను కరోనాలో ఇక్కడ ఉన్నాను కాబట్టి. సే ఫర్ ఎగ్జాంపుల్ కరోనా టైంలో వ్యాక్సినేషన్ వేయించుకోకపోతే ఒక మాల్కి వెళ్ళనీకి ఉండదు, డోర్లోంచి బయటికి కూడా రానివ్వరు అనమాట. వీళ్ళు అంత స్ట్రిక్ట్గా ఉంటారు. ఓకే, ఇప్పుడైతే ఎలాంటి స్ట్రిక్ట్ కండిషన్స్ లేవు. అండ్ ఫస్ట్ ఏది ఇంప్లిమెంట్ చేసినా కూడా స్కూల్ లెవెల్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. నేనున్నది స్కూల్ లెవెల్లో, నేను అన్ని స్కూల్లో చూస్తుంటాను. 2 years బేబీస్ కూడా ఇక్కడ వస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే విచ్ ఇస్ లైక్ ఏ డేంజర్ లేదు అన్నట్లెక్క. అది వెరీ ఇంట్రెస్టింగ్ కదా. మీ స్కూల్లోనే 1500 మంది పిల్లలు ఉన్నారు, అలాంటి స్కూల్లోనే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు, ఎలాంటి ఆంక్షలు లేవు అంటే చాలా ఫ్రీగా ఉన్నట్టు కదా అర్థం. అంటే మీరు ఎలాంటి వైరస్ అప్రమత్తతో భయము, ఆందోళన ఏమీ లేదని కదా అర్థం. ఏది లేదు. మీ పిల్లలు కూడా అందులోనే చదువుతున్నారు? అవును, మా పిల్లలు కూడా ఇందులోనే చదువుతున్నారు, నేను ఇందులోనే జాబ్ చేస్తున్నాను. సో 100కి పైన టీచర్లు ఉన్నారు డిఫరెంట్ కంట్రీస్ నుంచి. సో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్తాను. నిన్న ఇదే న్యూస్ చూసి మా కొలీగ్ ఒకడు ఉన్నాడు అనమాట, చైనీస్ అతను దగ్గరికి వెళ్ళి ఇలా ఉందంట, మొత్తం అంతా హాస్పిటల్స్ నిండిపోతున్నాయి అని చెప్పేసి అంటే వాడికి అసలు న్యూసే తెలీదు, ఇలా ఒకటి నడుస్తుంది అన్నది తెలియదు వానికి అసలు. అంటే ఇండియాలో పరిస్థితి ఎట్లా ఉందంటే అండి, పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రాలో యూట్యూబ్ ఛానల్స్లో పర్టికులర్గా మేము పెట్టినా సరే అంటే మళ్ళీ లాక్డౌన్ తప్పదా, లేకపోతే లాక్డౌన్ వచ్చేస్తుందని ఒక చిన్న thumbnail పెడితే మిలియన్స్ మంది చూస్తున్నారండి భయంతో. కొన్ని మిలియన్స్ మంది భయంతో చూస్తున్నారు. అలాగే నేషనల్ మీడియాలో హెచ్ఎంపి వైరస్ వచ్చిందని, బెంగళూరులో ఏదో 6 నెలల పాపకి నిన్న హెచ్ఎంపి వైరస్ ఏదో బయటపడిందట టెస్ట్ చేస్తే. సో దాన్ని పట్టుకుని ఎలా ప్రచారం చేస్తున్నారంటే మా దగ్గర అదిగో చైనా నుంచి వైరస్ బెంగళూరులో ఉన్న పాపకు వచ్చేసింది, ఇది స్ప్రెడ్ అయిపోతుంది, బెంగళూరు నుంచి ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వస్తుంది, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుంది, మొత్తం పాకిపోతుందని ప్రచారం చేసేస్తున్నారు ఇక్కడ.
ఓకే. నిన్న మా ఫ్రెండ్ ఒక థియరీ చెప్పాడు, నేను చెప్తాను. ఇప్పుడున్న పరిస్థితులలో ఫర్ ఎగ్జాంపుల్ మీడియాకి న్యూస్ కావాలి, జనాలకి న్యూస్ చేయాలి. మోహన్ బాబు గారి న్యూస్ అయిపోయింది, అల్లు అర్జున్ గారి న్యూస్ అయిపోయింది, 31st న్యూస్ అయిపోయింది. ఇప్పుడు అంతా ఒక వాయిడ్ క్రియేట్ అయింది, అంటే ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ఇదంతా నడుస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అండి. యాజ్ మీడియా ఛానల్ తరఫున మేమే తప్పుడుతున్నాం దాన్ని. మేము మీడియా ఛానలే కదా, మేమే దాన్ని తప్పుడుతున్నాం. దానివల్ల ఒక సెన్సేషన్ కోసం పెట్టే బ్రేకింగ్ వల్ల, హెచ్ఎంపీ వైరస్ ఉన్నాయంటూ తప్పుడు వార్తల వల్ల కొన్ని కోట్ల మంది జనాన్ని మా మీడియా వాళ్ళే ఆందోళనకు గురి చేస్తున్నారు. అలాగే ఈ మాస్కులు అమ్ముకునేవాళ్ళు, శానిటైజర్లు అమ్ముకునేవాళ్ళు, వ్యాక్సిన్లు అమ్ముకునేవాళ్ళు, ఈ బ్యాచ్ ఉంది కదా, టాబ్లెట్లు అమ్ముకునే బ్యాచ్, ఈ ఎంటైర్ బ్యాచ్కి కొన్ని కోట్ల రూపాయల ఆదాయాన్ని మా ద్వారానే ఇప్పిస్తున్నాం. నిజానికి అది మేము ఒప్పుకుంటున్నాం. కరెక్ట్. స్టూడెంట్స్ కూడా కొంతమంది అమ్మయ్య ఇంకా మనకి ఆన్లైన్ క్లాసులు అయిపోతాయి అని చెప్పేసి అలా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రస్తుతానికైతే ఆ పరిస్థితి లేదు, అది రాదు అని చెప్పేసి గట్టిగా నమ్ముతున్నాను నేనైతే. ఇప్పుడు మీ దగ్గర ఇవాళ ఆ చైనా గవర్నమెంట్, మీరు ఇందాక ఒకటి చెప్పారు, సిపిసి సంథింగ్ అన్నారు. సో అది ఇవాళ రిలీజ్ చేసిన హెల్త్ బులెటిన్ ఏమన్నా ఒకసారి చదవగలరండి లైవ్లో? యా, ఇక్కడ నేను వీచాట్ అని చెప్పేసి అన్నాను కదా, నేను మీకు కుదిరితే నేను చూపిస్తాను మీకు. మాకు వీచాట్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. మనకి సేమ్ వాట్సాప్ లా పనిచేస్తుంది, డబ్బులు అవన్నీ కూడా ఇందులో ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లూ కాజెస్ ఇంకా ఇన్ఫ్లుయెన్జా ఏ అని చెప్పేసి చూపిస్తున్నారు. అందులో ఏ టైప్స్ ఉన్నాయి అంటే మనకి ఇన్ఫర్మేషన్, అరే మీకు ఈ ఫ్లూ ఉంటే మీరు ఏం చేయాలి అని చెప్పేసి చూపిస్తున్నారు తప్పించి కేసులు ఇలా ఉన్నాయి, రెడ్ జోన్లో ఉంది, గ్రీన్ జోన్లో ఉంది, ఎల్లో జోన్లో ఉందని ఎక్కడా లేదు. ఎన్ని కేసులు ఉన్నాయి కూడా ఎక్కడా లేదు. ఒకటేం చెప్తున్నారంటే చలి తీవ్రత పెరుగుతుంది, సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. ఎవ్రీ ఇయర్ ఫ్లూకి మీరు వ్యాక్సినేషన్ వేయించుకుంటారు, ఈ ఇయర్ కూడా వ్యాక్సినేషన్ వేయించుకోండి అన్నది చెప్తున్నారు తప్పిస్తే, చూస్తున్నారు కదా మీరు ఇక్కడ ఎక్కడ కూడా మనకి పానికింగ్ అంటూ ఏది లేదు, నథింగ్. అండ్ మాకు ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి అనమాట, ఒక్కొక్క సిటీకి ఒక్కొక్క గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్స్లో కూడా సే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్స్ ఇన్ గాంగ్జో అని చెప్పేసి ఉంది. ఓకే తెలుగుస్ ఇన్ గాంగ్జో అని ఉంటుంది. ఈ గ్రూప్స్ లో కూడా మేము మాట్లాడుకుంటుంటాం అక్రాస్ సిటీస్. ఓకే, ఇవాళ రిలీజ్ చేసిన ఆ హెల్త్ బులెటిన్లో కూడా ఏమీ లేదు, ఎలాంటి అలర్ట్ కానీ ఎలాంటి డేంజరస్ ఇది కానీ ఏమీ లేవు గవర్నమెంట్ నుంచి, ఏది లేదు. మా వాళ్ళకి మీరు గడ్డి పెట్టాలండి. నిజానికి ఇక్కడ సెన్సేషన్ కోసం ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న మా మీడియా వాళ్ళకి, ఇక్కడ ఉన్న కొంతమంది తప్పుడు వేదవులకి మీరు ఒక గడ్డి పెట్టాలి. అక్కడ చైనా నుంచి 8 ఏళ్ల నుంచి చైనాలో ఉంటున్న మీరు ఇలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దని చెప్పి ఒకసారి మీ నోటి ద్వారా గడ్డి పెట్టాలి వీళ్ళందరికీ. సో అది చెప్పేదేం కాదు, నేనేమంటానంటే చెప్పేవాళ్ళు చాలా చెప్తారండి. ఇప్పుడు సినిమాలో ఏమంటారంటే హీరో వచ్చేసి వాడిని పొడిచేసి విలన్ చచ్చిపోతాడు, మనం సుఖంగా ఉంటాం అని చెప్పేసి అంటాం. మనం అది చేయలేం కదా, మనం ఏం చేయగలుగుతాం అది చేయగలం. మనం తీసుకుందాం జాగ్రత్త, చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకుని మనం స్ట్రాంగ్ ఉందాము, ఎక్సర్సైజ్ చేద్దాము, ఫేక్ న్యూస్ని సర్క్యులేట్ చేయకుండా ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకటి వచ్చింది, అరే నీకు 10,000 రూపాయలు వచ్చిందని చెప్పేసి అది వచ్చింది, నేను అందరికీ అది ఫార్వర్డ్ చేయను, నేను చూసుకుంటా, ఫస్ట్ నేను వెరిఫై చేసుకుంటా నాకు వచ్చిన న్యూస్ నిజమా కాదా అని చెప్పి నేను వెరిఫై చేసుకుంటా త్రూ డిఫరెంట్ సోర్సెస్. చేసుకున్నాక అప్పుడు నేను ఫార్వర్డ్ చేస్తా. మిస్టేక్ మీడియా వాళ్ళు ఒక్కరిదే కాదు, ఫార్వర్డ్ చేసే ప్రతి ఒక్కరిది. ఇది కరెక్టా కాదా అని చెప్పేసి వెరిఫై చేయకుండా ఫార్వర్డ్ చేసేస్తారు, అదొకటే మనకు వచ్చిన మిస్టేక్. ఓకే, ఫార్వర్డ్ మెసేజెస్ ఆపండి, ఓకే, ఫేక్ న్యూస్ ఆపండి. దాని బదులు బాబు యాపిల్ తిను, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, వేడి నీళ్ళు తాగు, ఆరోగ్యంగా ఉంటావు అని చెప్పేసి అలాంటివి స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది. కానీ మనకి తెలియని న్యూస్ స్ప్రెడ్ చేస్తే ఖచ్చితంగా గందరగోళమే అవుతుంది. కొంతమంది వీక్ హార్టెడ్ ఉంటారు, వీక్ మైండెడ్ ఉంటారు, వీక్ థింకింగ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చాలా ఎఫెక్ట్ పడుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి అరే నిజంగా కోవిడ్ లాంటి పరిస్థితి వచ్చేస్తుందా లేకపోతే ఏంటి అని చెప్పేసి, నా ఉద్యోగం పోతుందా అని చెప్పేసి మనం డిస్కస్ చేసినట్టు వాళ్ళు అమ్మో ఏమైపోతుందా అని చెప్పేసి వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలాంటివి మనమే క్రియేట్ చేస్తున్నాం, మనం ఫార్వర్డ్ చేస్తున్నాం. మీడియా వాళ్ళని బ్లేమ్ చేయడం కాదు, మనమే ఉంటున్నాం కాబట్టి అది. ప్లస్ మీడియా ప్లేస్ ఏ గ్రేటర్ రోల్, చాలా పెద్ద రోల్ ఉంది, మనకి పెద్ద విషయాలు తీసుకొస్తుంది కాబట్టి వాటి మీద ఇంకా ఫోకస్ చేసి ఆథెంటిసిటీ చెక్ చేసి ప్రెస్కి మనం రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశము, నా విన్నపం. అంటే సోషల్ మీడియాలో కూడా ఎలా అయిపోయిందంటే అండి, మీరు అన్నట్టుగానే ఇగో చైనాలో శ్మశానాలు దగ్గర క్యూ కట్టి శవాలని, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ శవాలు ఉన్నాయని, హాస్పిటల్స్లో శవాల గుట్టలని ఎవడో పాత వీడియో తీసి ఒకడు పోస్ట్ చేస్తాడు. దాన్ని అవసరం లేకపోయినా వాట్సాప్లో వీడియో ఒక 1000 మందికి షేర్ చేసేస్తాడు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాలో పోస్ట్ చేసేస్తున్నారు. చేసేసి ఇప్పుడు మనలాంటి వాళ్ళం పొరపాటున చైనా నుంచి మాట్లాడినా
మీరు ప్రశాంత్ గారు ఇట్లా చెప్పారు, అక్కడ ఏమీ లేదంట అని చెప్పి ఆ వీడియో మనం పోస్ట్ చేస్తే దాని మీద కూడా పట్టుకుని తిడుతున్నారు కొంతమంది. ఏంటి ఇప్పుడు నిన్న ఒక కర్ణాటక నుంచి ఒక వ్యక్తి, కర్ణాటక బెంగళూరుకి సంబంధించిన కన్నడ వ్యక్తి, చైనాలో ఏదో సమ్ సిటీలో ఉన్నాడు. ఆయన చైనా స్ట్రీట్స్లో అంటే వీధుల్లో నడుచుకుంటూ చూపించుకుంటూ ఇక్కడ సిచ్యువేషన్ చూడండి, ఎక్కడ ఏ ఇబ్బంది లేదు, అసలు నేను అన్ని చోట్లకి తిరుగుతున్నాను, నేను ఎక్కడే ఉన్నాను, మీరు భయపడొద్దు, అసలు ఇక్కడ ఎలాంటి వైరస్ లేదని ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియో వైరల్ అయింది, ఇండియా మొత్తం స్ప్రెడ్ అయింది, సోషల్ మీడియా అంతా. దాని కింద కామెంట్స్ ఏమని పెడతారంటే, అరే నువ్వు నడుచుకుంటూ వస్తున్న స్ట్రీట్లో జనాలేరి, వైరస్ లేదని తప్పుడు అబద్ధాలు చెప్తున్నావా, లేకపోతే చైనా గవర్నమెంట్ దగ్గర నువ్వు డబ్బులు దొబ్బావా, అంటే చైనా గవర్నమెంట్ నువ్వు దగ్గర డబ్బులు తీసుకుని నువ్వు తప్పుడు వార్త ఇండియా ప్రజలను తప్పు పట్టిస్తున్నావు, వైరస్ ఏమీ లేదని చైనాకు ఫేవర్గా చెప్తున్నావు అని అతను పట్టుకు తిడుతూ ఉన్నారు. అంటే అంత మూర్ఖత్వం ఉంది ఇక్కడ. సో నేను ఒకటే చెప్తా అండి, మీరు నా రూమ్ చూస్తున్నారు, ఓకే, టైం చూడండి 3:40 అవుతుంది, ఇవాళ December 8th. సో నేను స్కూల్లో ఎందుకు పనిచేస్తాను? ఓకే, స్కూల్ నడుస్తుంది పనిచేస్తాను. స్కూల్ ఎందుకు నడుస్తుంది? అంత నార్మల్గా ఉంటే నడుస్తుంది. ఇలాంటి పానికింగ్ సిచ్యువేషన్లో స్కూల్స్ అయితే బంద్ చేయరు కదా. అవును, బంద్ చేస్తారు కదా స్కూల్స్ అయితే. అవును, అదొకటే పెద్ద ప్రూఫ్. అంతకంటే ఇంకా మనం ఇంకేం చెప్పలేము. ఇంకా మరీ ఇంకా ఆ ఎక్స్ట్రీమ్కి అయితే మనం వెళ్ళిపోలేము. సో అంటే చాలా మంది ఏమైపోయిందంటే ఈ సోషల్ మీడియాలో ఈ చైనా బూచిగా చూపించి చైనాలో శవాల గుట్టలంటూ ఈ తప్పుడు ప్రచారం వీడియోల వల్ల ఏమైపోయిందంటే గత వారం రోజులుగా ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇండియా మొత్తం విపరీతంగా మాస్కులు కొంటున్నారు, విపరీతంగా శానిటైజర్లు కొంటున్నారు, ఇంకా వ్యాక్సిన్ ఏమైనా వచ్చిందేమని చెక్ చేసుకుంటూ ఉన్నారు, డాక్టర్ల దగ్గరికి వెళ్ళి హెల్త్ పరీక్షలు చేయించుకుంటూ ఉన్నారు, ఆయా హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళి బాడీ చెకప్ చేయించుకుంటూ ఉన్నారు. జలుబు వచ్చి ముక్కు గారుతోంది అంటే అదిగో నాకు HMP వచ్చేసిందని భయపడిపోతూ ఉన్నారు. అంటే ఈ వారం రోజుల నుంచి కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది ఇండియాలో. అవును. సో ఇక్కడ బులెటిన్ లో కూడా స్పెషల్ గేమ్ మెన్షన్ చేశారు. అంటే ఇన్ఫాంట్స్ అంటే 0 to 2 years ఆర్ 60 years ఎబో ఉన్న వాళ్ళకి ఇది ఎఫెక్ట్ ఇస్తుంది. మామూలుగా ఉన్న వాళ్ళకి వచ్చినా కూడా మనకి తెలియకుండానే జ్వరం వచ్చిపోతుంటుంది, జలుబు వచ్చిపోతుంటుంది, తలకాయ నొప్పి వచ్చిపోతుంటుంది. సేమ్ అలాంటిదే తప్పిస్తే మనం ఏదో ప్యానిక్ అయిపోవాల్సింది, మనకి ఆ ఆర్గన్కి అటాక్ చేస్తుంది, ఈ ఆర్గన్కి అటాక్ చేస్తుంది అన్నట్టయితే లేదు ఇక్కడ పరిస్థితి. ఓకే, ఇట్స్ జస్ట్ అ నార్మల్ ఫ్లూ అనేది మన ఇండియాలో అంత పాపులర్ చేయలేదు. మీరు వెస్టర్న్ కంట్రీ ఎక్కడికైనా వెళ్ళండి, ఫ్లూ అంటే ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్కడికి ఫ్లూ వచ్చేసి వెళ్ళిపోతుంది అనమాట. అంటే జలుబు వచ్చేసి వెళ్ళిపోతుంది. ఫ్లూ అంటే మన వాళ్ళకి అదొక పెద్ద పదం అన్నట్టు అయిపోయింది. అది చాలా నార్మల్, జనరలైజ్ చేయాల్సిన పదం అది ఫ్లూ అనేది. ఆ ఫ్లూకి ఎవ్రీ ఇయర్ వ్యాక్సిన్ కూడా చేయించుకుంటారు అనుకోడు కదా. ఇండియాలో వ్యాక్సిన్ ఉండదు కానీ, ఎందుకంటే ఇక్కడ వేడి ప్రాంతం కాబట్టి ఇక్కడ పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. కానీ మీరు అన్నట్టు చలి ప్రాంతాల్లో ఉన్న కంట్రీస్లో ఉన్న ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం వ్యాక్సిన్ మ్యాండేటరీగా చేయించుకుంటారు కదా. ఎవ్రీ ఇయర్ వ్యాక్సిన్ చేసుకుంటారు. మీకు తెలియదు ఏంటంటే వెస్ట్రన్ కంట్రీస్లో ఫ్లూ వ్యాక్సిన్ లేకపోతే స్కూల్లో అడ్మిషన్ ఇవ్వరు. ఓకే, ఫ్లూ వ్యాక్సిన్ లేకపోతే అడ్మిషన్ ఇవ్వరు స్కూల్స్లలో. ఓకే. ఇప్పుడు మీరు స్కూల్లో ఉన్నారు కదా సార్, ఏమన్నా మీరు కొంచెం క్యామ్ అటు కానీ ఇటు కానీ తిప్పి ఆ స్కూల్ అట్మాస్ఫియర్ ఏమైనా చూపించగలరా? ఎందుకంటే ఇక్కడ ఉన్న జనం అంతా కూడా ఆ చేదస్తం వితండవాదంలో ఉండిపోతూ ఉన్నారు, ఆ మూర్ఖత్వంతోనే ఉండిపోతూ ఉన్నారు, నమ్మట్లేదు చాలామంది. అరే వీధుల్లో తిరుగుతూ వీడియో రికార్డ్ చేసినా కూడా, చైనాలో ఉన్న సిటీలో వీధుల్లో తిరుగుతూ చూపించినా కూడా జనాలు ఎక్కువ మంది తక్కువ మంది ఎందుకున్నారంటాడు ఒకడు. నీ రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి కదా అంటాడు, తప్పుదోవ పట్టిస్తున్నావు అంటాడు, టెలికాస్ట్ చేసిన మమ్మల్ని తిడుతూ ఉన్నాడు. అంటే అంత మూర్ఖత్వంతో ఉన్నారు. వాళ్ళ కళ్ళు తెచ్చుకోవడానికి కాస్త ఏమైనా మీరున్న స్కూల్లో ఏమైనా చూపిస్తారా? నేను నార్మల్ గా చూపిస్తాను, మీరు ఆ మూలకు చూడొచ్చు. కొంతమంది పిల్లలు అయితే కనిపిస్తున్నారు. ఓకే ఓకే, నేను మరీ దగ్గరికి అయితే వెళ్ళలేను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, వీళ్ళ కళ్ళు తెరిపించడం కోసం ఈ తెప్పులన్నీ. అది ప్రశాంత్ గారు ఉన్నది గ్యాంగ్జో సిటీ, సౌత్ చైనాలో. ఆయన ఒక స్కూల్లో పనిచేస్తున్నారు, 1500 మంది చదువుకుంటున్నారు. ఆ పిల్లలందరూ కూడా స్వేచ్ఛగా స్కూల్లో ఎలా తిరుగుతున్నారు చూడండి, ఒకసారి చెప్పండి. సో ఇక్కడైతే అలాంటి పరిస్థితులు అయితే ఏవీ లేవు. ఓకే, జస్ట్ నార్మల్ గా ఉంది ఇక్కడ. ఓకే ఓకే ఓకే, వాళ్ళు కూడా చక్కగా అవుతూ చెప్తున్నారు. Can you help me open this? Yes. Yeah. ఒక నిమిషం మీరు కంటిన్యూ చేస్తుండండి. ఎస్, అదే ప్రశాంత్ గారు ఆయన పనిచేస్తున్న స్కూల్లో సిచ్యువేషన్ ఎలా ఉందో మనకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, చూపిస్తున్నారు. చక్కగా పిల్లలు, టీచర్లు అందరూ స్వేచ్ఛగా తిరుగుతున్నారు, హ్యాపీగా నవ్వుతూ తిరుగుతున్నారు. ఎవరు మాస్కులు పెట్టుకోలేదు, ఎవరు శానిటైజర్లు వాడట్లేదు, ఎవరు భయపడట్లేదు. చక్కగా పిల్లలు చూడండి
ఎక్కడన్నా నిజంగా వైరస్ లాంటి ప్రభావం ఉంటే ప్రమాదకరంగా ఉంటే ముందు స్కూల్స్లో రిస్ట్రిక్షన్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ప్రశాంత్ గారు గ్యాంగ్జో సిటీ చైనా, మళ్ళీ చూస్తున్న జనం ఇది చైనా కాదు, ఇది ఆంధ్రాలోనే లేకపోతే విజయవాడలోనే హైదరాబాద్లోనే, మళ్ళీ అదో తప్పుడు కథనాలు చెప్తారేమో, తప్పుడు మాటలు చెప్తారు. ఆయన ఉన్నది చైనాలో, వాళ్ళ ముఖాలు చూసినా కూడా మీకు అర్థమవుద్ది. మన తెలుగు వ్యక్తి పిల్లలను కూడా చూపిస్తూ ఉన్నారు ప్రశాంత్ గారు. ఒక్కసారి సార్ నేను చూపిస్తాను, ఇందాక చూపించాను ఇందాక ఆల్రెడీ. యా మొత్తం మనకి పిల్లలు నా వెనకాల దగ్గర నుంచి పోతే నేను చూపిలేను, అదే దగ్గర పిల్లలు అందరు కనిపిస్తూనే ఉన్నారు. యా చక్కగా యూనిఫామ్లో ఉన్నారు పిల్లలంతా కూడా, చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. నిజంగా కనుక వైరస్ ఉంటే చూడండి పిల్లలందరూ కూడా. యా ఎవరు నమస్తే చెప్తున్నారండి? ఎవరు? అవునవును, ఓ ఓకే, టీచర్ అండి ఆమె. యా వేరే యా ఫ్రెండ్స్, వాళ్ళకి న్యూస్ అని చెప్పాను కాబట్టి ఫ్రెండ్స్ అని చెప్పేస్తున్నాను నార్మల్ గా. యా సో ఇక్కడైతే మీరు చూసారు, ఎవ్రీథింగ్ ఈస్ అండర్ నార్మల్ కండిషన్. యా చక్కగా ఆయన కూడా, ఆయన వేరే కంట్రీకి సంబంధించిన వ్యక్తి అనుకుంటా. అవునవును, యూకే. నాది వచ్చేసి యూకే బేస్డ్ స్కూల్ అన్నమాట, బ్రిటిష్ స్కూల్ ఇక్కడ. ఓకే, ఫస్ట్ మాట్లాడింది ఆవిడ చైనా లోకల్ కదండి? అవును, చైనీస్ అన్నమాట. యా ఇక్కడ పిల్లలు ఎవరికి మాస్కులు లేవు, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు, ఆంక్షలు లేవు, రెడ్ జోన్లు లేవు, శవాల గుట్టలు లేవు, చక్కగా హ్యాపీగా ఉంది చైనా. అవును, సో చిన్న పిల్లల నుంచి చెప్పాను కదా, 2 years ఓల్డ్ నుంచి ఉన్నారు. అంటే ఇవాల్టి రోజు మాట అయితే నేను చెప్తున్నాను, ఇవాల్టి రోజు అయితే మనకి చూపిస్తున్న గందరగోళ పరిస్థితులలో నిన్న ఒకటి ప్రాస చూసా అనమాట. ఏమంటారు, కాల్చడానికి కట్టెలు లేవు, పూడ్చడానికి భూమి లేదు అని చెప్పేసి కూడా నేను చూసాను. ఇక్కడ మరీ అంత దారుణం అయితే లేదు, ఇక్కడ గుట్టలుగా శవాలు ఉన్నాయి అని చెప్పేసి. అంటే ఎక్కడున్నాయి ఉంటే తెలుస్తుంది కదా, 1500 మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు మా వరకు న్యూస్ రాదా? సింపుల్ క్వశ్చన్, మా వరకు న్యూస్ రాదా అని చెప్పేసి నేను అంటున్నా. అంటే ఇప్పుడు ఒక గ్యాంగ్జో సిటీ కదా ఆయన ఉన్నది, పక్కనున్న బీజింగ్లో ఉందేమో, ఆ పక్కనున్న వ్యూహాల్లో ఉందేమో, లేకపోతే ఆ పక్కనున్న ఇంకో స్టేట్లో ఉందేమో, లేకపోతే ఇవన్నీ కాదు మీతో పాటు కలిసి ఉన్న ఇంకో కంట్రీ ఉంటుంది, ఏంటి వాడితో వీరు గొడవ కూడా పడుతూ ఉంటారు, తైవాన్లో ఉందేమో, ఇలాంటి డౌట్స్ కూడా వస్తాయి మా దిక్కుమాలని కొంతమందికి. నేనేమంటున్నాను, లేదు అన్న మాట నేను ఎక్కడ అనట్లేదు. హెచ్ఎంపివి అనేది ఉంది, కానీ మనం అనుకున్నంత కరోనా లాగా కాదు అది. అండ్ అన్ని గనం గుట్టలు మనుషులు చచ్చిపోయేంత తీవ్ర స్థాయిలో లేదు అంటున్నా. దానికంత ఎఫెక్ట్ లేదు, ఇట్స్ జస్ట్ లైక్ ఫీవర్. ఇప్పుడు ఇవాళ మాకు చెప్పినట్టే మీ బంధువులకి, మీ ఊళ్ళో వాళ్ళకి పాప రోజు చెప్పలేక తలనొప్పి వస్తుందేమో మీకు. ఇది కూడా నేను ఇప్పుడు లైవ్ పెట్టి ఇదిగో చూడండి బాబు, మరి ఇది పరిస్థితి అని చెప్పేసి నేను ఈ లింకే ఇస్తాను నేను. ఇంకోటి ఏంటంటే, మా స్కూల్ ఎంట్రన్స్ లో మాకు కెమెరాస్ ఉంటాయి అనమాట. ఎయిర్పోర్ట్స్ లో స్క్రీనింగ్ ఎట్లుంటుందో అట్లా స్కూల్ ఎంట్రన్స్ లో కెమెరాలు ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 36-39 degrees లో మెజర్ చేస్తారు. 36 కంటే ఎక్కువ ఉంది, 35 కంటే ఎక్కువ ఉంది అని చెప్పేసి అంటే అక్కడ ఆపేస్తారు. ఒక్కసారి జ్వరం వచ్చిందంటే 3 days వరకు స్కూల్ కి రావడానికి ఉండదు అనమాట. దిస్ ఇస్ ద రూల్ ఇక్కడ స్కూల్స్లో, అది రూల్. సో మనకి స్ట్రెంత్ కూడా నార్మల్ గానే ఉంది, పిల్లలు నార్మల్ గానే ఉన్నారు, ఎవ్రీడే యాక్టివిటీ నడుస్తుంది ఇక్కడ. అండ్ మీరు అన్నారు కదా, మీరు గ్వాంగ్జోలో ఉన్నారు, బీజింగ్ లో మీకు ఎట్లా తెలుస్తుంది అని చెప్పేసి. ఓకే, నాకు ఫ్రెండ్స్ త్రూ అవుట్ ది చైనా ఉన్నారు, ఎందుకంటే నేను బీజింగ్ లో పనిచేశాను, నాన్జింగ్ లో పనిచేశాను, షాంఘాయ్లో పనిచేశాను నేను. సో తెలుగు కమ్యూనిటీ మొత్తానికి ఒక గ్రూప్ కూడా ఉందన్నమాట ఇక్కడ, ఇండియన్స్ ఇన్ చైనా అని చెప్పేసి. దాంట్లో కూడా ఏం జరుగుతుంది అని చెప్పేసి మేము ఎవ్రీడే మాట్లాడుకుంటూ ఉంటాం. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ మెసేజ్లు పెట్టుకుంటుంటాం అనమాట. సో అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, అన్ని ఎవ్రీథింగ్ రికార్డెడ్ తెలిసి ఉంటుంది అనమాట మనకి. మా వాళ్ళు కూడా ఇప్పుడు టీవీలో, మా వాళ్ళు కూడా ఇప్పుడు లైవ్లో పక్కన కొన్ని విజువల్స్ ప్లే చేస్తున్నారు. అందులో మొత్తం మాస్కులు పెట్టుకుని బెడ్ల మీద నుంచి మోసుకుంటూ తీసుకెళ్తూ ఉన్నారు. జనం అంతా కిక్కిరిసిపోయి ఉన్నారు, ఎక్కడికక్కడ వెంటిలేటర్లు పెడుతున్నారు. అవి ఆక్సిజన్ తీసుకోవడానికి ఇంతకుముందు పెట్టేవాళ్ళు కదా, రెస్పిరేటరీకి సంబంధించి. సో అన్నీ బీభత్సంగా పెడుతున్న విజువల్స్ మా వాళ్ళు ప్లే చేస్తున్నారు. అదేమనుకుంటారంటే, ఓ పక్క లేదని మీరే చెప్తున్నారు, మళ్ళీ ఆ విజువల్స్ ఏంటని కొంతమంది అడుగుతూ ఉంటారు కామెంట్స్లో. దానికి ఒక క్లారిటీ ఇస్తున్నాం. ఇది సిచ్యువేషన్. ఇలాంటి తప్పుడు వీడియోలు ప్రసారం చేస్తున్నారు, తప్పుడు వీడియోని సర్క్యులేట్ చేస్తున్నారు, అది నిజం కాదు, అలా సిచ్యువేషన్ లేదు అనే చెప్పే క్రమంలో మేము స్క్రీన్ మీద ఆ విజువల్స్ ప్లే చేస్తున్నాం.
పాత వీడియోస్ ఉంటాయి. ఇంకొకటి ఏంటి అని చెప్పేసి అంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి. అంటే ఒక లొకాలిటీకి మొత్తానికి ఒక పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్, అది ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత పెద్దగా ఉంటుందంటే చాలా పెద్దగా ఉంటుంది. ఓకే, అక్కడ ఓన్లీ 5 RMB అంటే మనకి 50 రూపీస్ అన్నమాట. ఓకే. వరల్డ్ క్లాస్ సర్వీసెస్ ఇస్తారు వాళ్ళకి. దాంట్లో ఒక విభాగంలోకి వెళ్తే అట్లా ఉందేమో. ఏది నార్మల్ గానే అట్లా ఉంటది. నార్మల్ గానే హాస్పిటల్స్ అంటే జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి ఒకటే హాస్పిటల్ ఉంటది కాబట్టి అట్లా ఉంటది తప్పిస్తే దీని గురించి ఇలా అని అయితే కాదు. ఒకటి. అంటే అసలు ఈ రెండోది వీడియో ఇప్పుడు మాస్కులు అండ్ సెలైన్లు కదా, చెప్పాను కదా, మనం కడుపు నొప్పితో వెళ్ళినా కూడా వాళ్ళు సెలైన్ పెట్టేస్తారు ఫస్ట్ థింగ్. యా ఇప్పుడు మా వాళ్ళు ప్లే చేస్తున్న వీడియో కూడా రీసెంట్దా పాతదో కూడా తెలియదు అసలు. యాక్చువల్లీ చెప్పాలి అంటే ఎక్కడో మార్కెట్లో ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్న వీడియోలు యూట్యూబ్లోకి వెళ్ళి చైనా వైరస్ అని కొట్టగానే HMPV వైరస్ అని కొట్టగానే కొన్ని లక్షల వీడియోలు వచ్చేస్తున్నాయి. ఈ వీడియోలు ఎవరు అంటే ఎవరెవరో పోస్ట్ చేస్తారు పాత వీడియోలు అనేది తీసి. సో అది ఇప్పుడు అదే వీడియోనో పాత వీడియోనో ఆథెంటికేటెడ్ సోర్స్ లేదు. ఆథెంటికేటెడ్ సోర్స్ లేదు. లేదు ఇప్పుడు లేదండి. అది కొన్ని అది ఛానల్స్ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ BBC లాంటి ఛానల్స్ ఉంటాయి. వాళ్ళు వీడియో నెయ్యాలి అని చెప్పేసి అంటే సోర్స్ ఫ్రమ్ ఇక్కడి నుంచి వచ్చింది, ఈ డేట్ లో వచ్చింది అని చెప్పేసి ఇస్తారు. అలా అయితే ఇక్కడ లేదు కదా మరి. అవును. అంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇండియాలో ఉన్న గవర్నమెంట్స్ కూడా ప్రజలకు ఈ విషయంలో అవగాహన కల్పించడం, అంటే ఈ వీడియోలు నమ్మొద్దను, ఈ వైరస్ లేదని చెప్పే క్రమంలోనూ కొంత ఫెయిల్ అవుతున్నారు. అది సెంట్రల్ కేంద్ర ఆరోగ్య శాఖ కావచ్చు, రాష్ట్రాల ఆరోగ్య శాఖలు కావచ్చు, దీని మీద పూర్తి స్థాయిలో ప్రజలు అవగాహన కల్పించే ప్రయత్నంలో విఫలమవుతున్నారు. అదే క్రమంలో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ వైరస్ ఏమీ లేదు అని అడిగితే మళ్ళీ వీళ్ళు విచ్చలవిడిగా అసలు ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా చేసేస్తారేమోనని ఇంకో భయం కూడా ఉంది ప్రభుత్వ అధినేతల దగ్గర కావచ్చు. మన దగ్గర అంతా అతివృష్టి అనావృష్టి అంటారు కదా, అలా ఉంటుంది అనమాట. లేదు అని చెప్పేసి అంటే లేదు అని చెప్పేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. అంటే నార్మల్ దాన్ని కూడా పట్టించుకోరు. ఉంది అని చెప్పేసి అంటే దాన్ని మొత్తానికి 10 100 ఎక్కువైపోతుంది. అందుకని అని చెప్పేసి అంటారు. మీరు చెప్పిన దానికి గవర్నమెంట్ కూడా బులెటిన్ రిలీజ్ చేసింది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి బులెటిన్ రిలీజ్ చేసింది. నేను అది చూసాను అనమాట. ఓకే, నిన్న కూడా కేంద్ర మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా స్టేట్మెంట్ ఇచ్చారు. ఎలాంటి వైరస్ లేదు, ఇది 2001లోనే ఐడెంటిఫై చేసిన వైరస్, ఇది చిన్నపిల్లలకి వాళ్ళకి వస్తుంటుంది, అది కూడా 2 రోజుల్లో తగ్గిపోతుంది. కాకపోతే మీరు అందరూ కూడా జనాల్లోకి వెళ్ళినప్పుడు మాస్కులు పెట్టుకోండి, కొంత జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పారు. అదిగో మాస్కులు పెట్టుకోమన్నారు కాబట్టి వైరస్ ఉన్నట్టే కదా, మళ్ళీ మమ్మల్ని ఎందుకు మభ్య పెడుతున్నారు అంటాడు ప్రతి ఒక్కరు. ట్రూ. అదైతే అంతే. ఎందుకంటే మనం నెగిటివ్ ని నచ్చి నెగిటివ్ ని ఫార్వర్డ్ చేసినంతగా పాజిటివ్ ఎవరు ఫార్వర్డ్ చేయరు. ఇంకోటి ఏంటంటే మా దగ్గర నెగిటివిటీ ఎక్కువ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇండియాలో పరిస్థితి ఏంటంటే రేపు 13వ తేదీ నుంచి 13వ తేదీ నుంచి మీకు మహాకుంభమేళా జరుగుతోంది. అవును, ప్రయాగ్రాజ్లో అంటే ఉత్తరప్రదేశ్లో గంగా నదికి సంబంధించి మహాకుంభమేళా జరుగుతుంది. దానికి 40 నుంచి 50 కోట్ల మంది జనం వచ్చే అవకాశం ఉంటుంది. ద బిగ్గెస్ట్ సెరమనీ, అది ద బిగ్గెస్ట్ ఈవెంట్. అది కుంభమేళా అనేది చాలా పెద్దది. మహాకుంభమేళాకి 40 నుంచి 50 కోట్ల మంది వస్తారని ఒక అంచనా, ఎస్టిమేషన్. సో ఈ నేపథ్యంలో కావాలని ఈ వైరస్ని స్ప్రెడ్ చేసి రేపొద్దున కుంభమేళాకి జనాన్ని రానియకుండా అడ్డుకుంటున్నారన్న కుట్ర చేస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది. ఓకే, అంటే అల్లుకుంటూ పోతే చాలా థియరీస్ వస్తాయి. అండ్ వాటికి సోర్స్ ఏది లేదు. ఇది జరుగుతుందంటే దీనికి ఇది సోర్స్, ఇది జరుగుతుందంటే దీనికి ఇది సోర్స్ అని చెప్పేసి సాక్ష్యాలు, ఎవిడెన్స్ ఏది లేకుండా, ఎవరి నోట్కి వచ్చింది వాళ్ళకి ఆథెంటికేషన్ లేకుండా అలా ఈజీగా మనకి ఫ్రీ ప్రెస్ అంటారు కదా, అలా మొత్తానికి వెళ్ళిపోతుంది మనకి. ఇప్పుడు టీవీ చూస్తున్న జనానికి ఇక్కడ ఈ భయభ్రాంతుల్లో బతుకుతూ ఉన్న మళ్ళీ కరోనా లాంటిది వచ్చేసిందని భయపడిపోయి లేని రోగాలను ఊహించేసుకుని హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేసుకుని మాస్కులు కొని శానిటైజర్లు కొని నానా రచ్చ చేస్తున్న జనాలందరికీ చైనా దేశం నుంచి గ్యాంగ్జో సిటీ నుంచి మీరు ఇచ్చే ఒక అమూల్యమైన మెసేజ్ అండి ఫైనల్గా. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ నేను ప్రత్యక్షంగా ఉండి చూస్తున్నాను. నేను ఇక్కడైతే ఇప్పటికీ వాటికి ఇలాంటి భయాందోళనకర పరిస్థితులు అయితే లేవు. హాస్పిటల్స్ కిక్కిరిసిపోయే పరిస్థితులు లేవు. ఏది శ్మశానాలు మొత్తము లైన్లో క్యూ కట్టుకున్నారు అన్న పరిస్థితులు లేవు ఇక్కడ. ఓకే, అలాంటివన్నీ ఒకవేళ చెప్తే మాత్రం అవన్నీ అవాస్తవాలు అండ్ ఫేక్ న్యూస్ అని చెప్పేసి అంటాను. ఫస్ట్ థింగ్, మన ఆరోగ్యం బాగుండాలంటే మన చేతిలో ఉంటుంది. మీ ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్త తీసుకోండి, వేడి నీళ్ళు తాగండి, కుదిరితే వ్యాక్సినేషన్ వేయించుకోండి, వ్యాయామం చేయండి. అంతేగాని ఫేక్ న్యూస్ ఏదైతే ఉందో ఆథెంటికేషన్ లేని ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయడం ఆపేసేయండి. మన నలుగురం అనుకుంటే నలుగురికే పంపిస్తున్నా కదా అని ఈ నలుగురు ఆ నలుగురికి పంపించి 4 కోట్ల మందికి ఫేక్ న్యూస్ ఊరికే అలా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఫేక్ న్యూస్ అయితే బంద్ చేసేయండి. మీరైతే భయాందోళనలకి గురి కావద్దు. ఎవరైతే
ఈజీగా డిప్రెస్డ్ మైండ్లోకి వెళ్ళిపోతారో ఫస్ట్ వాళ్ళకైతే మనం చెప్దాము. అలాంటి ఇవేం లేదు. మీ ఆఫీసులు, మీ బిజినెస్లు ఇవన్నీ సక్రమంగా చేసుకోండి. మీరు ఎంత ఎఫర్ట్ ఇస్తారో మీకు అంత అవుట్పుట్ వస్తుంది, అంతే తప్పిస్తే దీని గురించి ఏమైపోతుందని అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అండ్ మన ఇండియన్ గవర్నమెంట్ ఏం అనౌన్స్ చేసిందంటే ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా దాన్ని అడ్డుకట్టు కట్టే అంత టెక్నాలజీ మన దగ్గర ఉంది. మేము ఇప్పుడు వెల్ ప్రిపేర్డ్ అని చెప్పేసి మన గవర్నమెంట్ అయితే ఎష్యూర్ చేసింది. గవర్నమెంట్ ని నమ్ముదాము, మనల్ని నమ్మకం ఉంచుకుందాము, ఫేక్ న్యూస్ అయితే నమ్మకూడదు అని చెప్పేసి అయితే నేను అంటాను. ప్రస్తుతానికి చైనాలో ఎలాంటి భయాందోళనకి గురి చేసే పరిస్థితులు అయితే లేవు. నేను స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు, మీకైతే చెప్పాలి నేను, అండ్ మీ ఛానల్కి నేను చెప్పాలి, ఇంత మంచి ఇది చేశారు. యూజువల్లీ ఎవరు అడుగుతారంటే నెగిటివ్గా చెప్పండి హైప్ వచ్చేస్తుంది అని చెప్పేసి అంటారు. పాజిటివ్ మీద మీరు పోరాడుతున్నారు అని అయితే నేనైతే చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఇంత మంచి పాజిటివిటీని మీరు స్ప్రెడ్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు. ఇంత టైం మీరు ఆఫీస్లో డ్యూటీలో ఉండి మరీ అక్కడ సిచ్యువేషన్ మొత్తాన్ని కూడా చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. పర్టికులర్గా మీ పిల్లల గురించి, మీరు పనిచేస్తున్న స్కూల్లో వీడియో కూడా చూపించి ఇక్కడ ఉన్న జనం కళ్ళు తెరిపించే ప్రయత్నం చేశారు. నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పటివరకు మనతో మాట్లాడిన ప్రశాంత్ గారు అక్కడ స్కూల్లో పనిచేస్తున్నారు చైనాలో, అది కూడా గ్యాంగ్జో సిటీలో. ఆయన ఇంతకుముందు అక్కడ చైనాలో ఉన్న అనేక స్టేట్స్లో ఆయన పనిచేశారు. బీజింగ్లో పనిచేశానని చెప్తున్నారు. ఇంకొక 2-3 సిటీస్లో కూడా ఆయన పనిచేశారు. యూకే బేస్డ్ స్కూల్లో ఆయన పనిచేస్తున్నారు. ఆయన పనిచేస్తున్న స్కూల్లో 1500 మంది పిల్లలు ఉన్నారు. ఆయన ఇద్దరు చిన్నపిల్లలు కూడా అదే స్కూల్లో చదువుకుంటూ ఉన్నారు. క్లియర్గా చెప్తూ ఉన్నారు, ఇక్కడ ఎలాంటి వైరస్ లేదు అంటే చలికాలంలో సహజంగా వచ్చే ఫ్లూ లాంటివి ఉన్నాయి. హెచ్ఎంపీవీ వైరస్ ఉంది, కానీ అది ప్రమాదకరమైనది కాదు. రెగ్యులర్గా ప్రతి సీజన్కి, ప్రతి శీతాకాలంలో వచ్చే ఫ్లూలకి ఒక్కొక్క ఫ్లూకి ఒక్కొక్క పేరు పెడతారు. అలా పేరు పెట్టే క్రమంలో ఈ సీజన్లో వచ్చిన వైరస్తో లేకపోతే గతంలో బయటపడిన వైరస్, దానికి ఒక హెచ్ఎంపీవీ అనే ఒక పేరు పెట్టారు. దాన్ని ఇప్పుడు ఐడెంటిఫై చేశారు. అది సాధారణ ఫ్లూ లాంటిదే, అంతే తప్ప మీరు సోషల్ మీడియాలో చూస్తున్నట్టు, యూట్యూబ్లో చూస్తున్నట్టు, ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్లో చూపిస్తున్న వీడియోల ప్రకారం శవాల గుట్టలు కానీ, మాస్కులు పెట్టుకుని హాస్పిటల్స్ నిండా సిలైన్లు పెట్టుకుని ఆక్సిజన్ సిలిండర్లు పక్కన పెట్టుకుని పరుగులు తీస్తున్న జనం కానీ, లేకపోతే కుప్పలుగా కూర్చున్న జనాలు కానీ, శ్మశానాల దగ్గర శవాల గుట్టలు కానీ ఏమీ లేవు. అంతా ఫేక్. బిగ్ టీవీ ద్వారా మరొకసారి మీ అందరికీ కూడా చెప్తున్నాం, ఆ వీడియోల్ని నమ్మొద్దు. ఆ వీడియోలను చూసి అనవసరంగా మీరు ఆందోళనకు గురయ్యి, డిప్రెషన్కి గురయ్యి, లేనిపోనివన్నీ కూడా ఊహించుకుని హెల్త్ను పాడు చేసుకోవద్దు. సో కావాలంటే జనాల్లోకి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోండి. అది కేంద్ర ప్రభుత్వం చెప్తోంది, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి, డాక్టర్లు అందరూ కూడా చెప్తున్నారు. అది కరోనా వచ్చినప్పుడు, హెచ్ఎంపీవీ వచ్చినప్పుడు కాదు, రెగ్యులర్గా కూడా ఈ శీతాకాలంలో ఇలాంటి వైరస్లు ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. పర్టికులర్గా జలుబు ఉంది, జలుబు కూడా ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవుతుందని చెప్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో జనాల్లోకి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోండి, తప్పేమీ లేదు. అది కేవలం సాధారణ అలర్ట్ మాత్రమే. నిన్న కేంద్ర మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా కూడా అదే చెప్పారు, మాస్కులు పెట్టుకోండి జనాల్లోకి వెళ్ళినప్పుడు, జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తూ ఉన్నారు. అంతే తప్ప దానివల్ల అదేదో వైరస్ వచ్చేసిందని కాదు. ఇన్ కేసు ఫ్యూచర్లో ఇలాంటివి రాకుండా ఉండడానికి ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటూ వస్తున్నారు. రెండోది, గతంలో కరోనా వేవ్ 1, వేవ్ 2, వేవ్ 3 దానికి రకరకాల పేర్లు పెట్టారు. వేవ్ 1కి ఒక పేరు, రెండో దానికి ఇంకో పేరు, మూడో దానికి ఇంకో పేరు, ఆ తర్వాత వచ్చిన దానికి ఇంకో పేరు పెట్టుకుంటూ పోయారు. సో ఆ టైంలో ఫస్ట్ టైం ప్రపంచం మొత్తం కనీ విని ఎరుగని ఒక విపత్తుని, ఒక దారుణాన్ని ఆ రోజు ఫేస్ చేయాల్సి వచ్చింది. అప్పటికి ప్రభుత్వాలు అలర్ట్గా లేవు, దేశాలు అలర్ట్గా లేవు. అందువల్ల చాలామంది జనం చచ్చిపోయారు. ఇంకొంతమంది ప్యానిక్ క్రియేట్ అయ్యి, ఆందోళనకు గురయ్యి, ఊహించుకుని ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు భయంతో. సో దానివల్ల కేంద్ర ప్రభుత్వాలు ఏమీ చేయలేకపోయాయి. దానికి తోడు వ్యాక్సిన్లు కనిపెట్టడం, తయారు చేయడంలో ఆలస్యమైంది. వ్యాక్సిన్ సప్లై చేయడంలో కొంత ఆలస్యం కావటం వల్ల కరోనాని కంట్రోల్ చేయడానికి చాలా సమయం పట్టింది. కానీ కరోనా నేర్పిన గుణపాఠాల వల్ల ప్రభుత్వాలు ఇప్పుడు చాలా అలర్ట్గా ఉన్నాయి. రాష్ట్రాల ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, అలర్ట్గా ఉన్నాయి. వైరస్లు లాంటివి విజృంభిస్తే ఎలాంటి కేర్ తీసుకోవాలనేది పూర్తి స్థాయి అప్రమత్తతో ఉన్నాయి. కాబట్టి ఒకవేళ నిజంగా వచ్చినా కూడా దాన్ని ఫేస్ చేయడానికి కావాల్సిన జాగ్రత్తలన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా తీసుకున్నాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు వాళ్ళు ఇచ్చిన సూచనల ప్రకారం మనందరూ సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, అంతే తప్ప భయపడొద్దు. రెండోది, సోషల్ మీడియాలో ఫేక్ వీడియోల్ని ప్రసారం చేయొద్దు. అందుకనే చైనాని బూచిగా చూపించి ఇక్కడ కోట్ల రూపాయల వ్యాపారం చేసేస్తున్నారు. కాబట్టి చైనాలో ఉన్న తెలుగు వ్యక్తినే ఇప్పటివరకు లైవ్లోకి తీసుకుని ఆయన చేతే మీ అందరికీ కూడా ఇదంతా చెప్పించే ప్రయత్నం చేసాం. ఆయన పనిచేస్తున్న స్కూల్ మొత్తాన్ని చూపించే ప్రయత్నం ఆయన కూడా చేశారు. కాబట్టి ఎక్కడ మాస్కులు లేవు, అక్కడ ఎలాంటి శానిటైజర్ లేవు, ఎలాంటి ఆక్సిజన్ సిలిండర్ లేవు, ఎలాంటి శవాలు లేవు.
కాబట్టి దయచేసి ప్రత్యక్షంగా ఆధారాలతో సహా ఇక్కడ చూపించాము. సో ఆ ఒక్క సిటీయే కాదు, చైనాలో ఎక్కడా కూడా ఈ రకమైన సిచ్యువేషన్ లేదు. కానీ వైరస్ ఉంది, అది సాధారణ జలుబు మాదిరి లాంటిది, ఫ్లూ లాంటిది. దానికి కావాల్సిన వ్యాక్సిన్ లాంటివి తీసుకుంటున్నారు, జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చైనా గవర్నమెంట్ రిలీజ్ చేస్తున్న హెల్త్ బులెటిన్లలో కూడా, అంటే హెచ్ఎంపియు వైరస్కి సంబంధించిన బులెటిన్లో కూడా చచ్చిపోయారని కానీ, ఆందోళనకరంగా ఉందని కానీ, రిస్ట్రిక్షన్స్ కానీ, లాక్డౌన్ లాంటివి కానీ ఏమీ లేవు. అందువల్ల భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఇంకోసారి లాక్డౌన్ పెడతారన్న భయానికి ఎవ్వరూ గురి కావాల్సిన అవసరం లేదు. లాక్డౌన్ నాటి సిచ్యువేషన్స్ మరోసారి లాక్డౌన్ పెట్టే ఉద్దేశాలు కానీ ఎక్కడా లేవు. ఇదంతా కూడా తప్పుడు ప్రచారం. సో ఇది మీ అందరికీ కూడా చెప్పే ప్రయత్నంలో భాగానే బిగ్ టీవీ ఇవాళ చైనాలో ఉన్న తెలుగు వ్యక్తితో మీకు ఇంతసేపు మాట్లాడించాం. ఇది టోటల్గా వైరస్కి సంబంధించిన సమాచారం. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. రైట్.